ఇప్పుడు మనం నేర్చుకోబోయే యేసుక్రీస్తు నామమును గురించి ప్రవచనాల్లో ఉన్నటువంటి మరొక ఆయన నామమును గురించినటువంటి సత్యంలో శ్రమనొందిన సేవకుడు లేదా అలక్ష్యము చేయబడిన సేవకుడు. ఇది కూడా ప్రవచనముగా యేసు ప్రభుల వారి కొరకు రాయబడినటువంటి మాట. ప్రవచనాల్లో యేసుక్రీస్తు నామము గురించి చెప్పబడుతూ శ్రమనొందిన సేవకుడు లేదా అలక్ష్యము చేయబడిన లేదా తృణీకరించబడిన సేవకుడు అని కూడా యేసు ప్రభుల వారి కోసం ప్రవచించబడింది. ఎందుకు ఇలా రాయబడడం జరిగింది? దేవుడు అసలు ఆయన నామం అంటే సర్వసాధారణంగా ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలతో సంగతులతో ఉన్నతంగా గొప్ప చేసే విధంగా ఉండేటటువంటి నామాలు ఉండాలి కదా. ఏంటి రాయి అంటాడేంటి, మూలరాయి అంటాడా, చిగురు అంటాడేంటి, అట్లాగే ఇప్పుడు శ్రమనొందిన సేవకుడు ఏంటి, అలక్ష్యం చేయబడిన సేవకుడు ఏంటి, లేదా తృణీకరించబడిన సేవకుడు ఏంటి? అసలు ఈ పోలికలు దేవుడు యేసుప్రభుల వారి కోసం రాయించబడిన దాని వెనుక ప్రతి దాని వెనుక ఒక పరమార్థం ఉంది. మనకందరికీ మేలు కలిగే విధంగానే ఆ నామములు ప్రవచించబడ్డాయి. అసలు ఆ మేలు ఏంటి, ఎందుకు అలా చెప్పడం జరిగింది, సేవకు సంబంధించినటువంటి వాస్తవికత ఏంటి అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఓకే అండి, గమనించండి. అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎక్కడ చెప్పారు ఈ విధంగా యేసు ప్రభుల వారి కోసం అని అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో తొలి 3 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో తొలి 3 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. అందరూ దయచేసి ఆ రెఫరెన్సెస్ తీయండి. వీలైతే ఈ రోజే ఆ రెఫరెన్సెస్ చెప్పేదాన్ని రిపీట్ చేయటానికి సిద్ధపడండి. ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు. ఎవరన్నా ముందు అడగండి, ఎవరన్నా రెఫరెన్స్లు చెప్పేవాళ్ళు చెప్పండి అని. ఎవరు చెప్పకపోతే మీరు చెప్పాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తొలి 3 వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి ఆక్షేపించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగా గాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఈ మాటలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుతున్నటువంటి మాటలు చాలా సులభంగా మనకు అర్థమయ్యే విధంగా, అంటే నేను చదివగానే చెప్పేస్తున్నాం. ఎవరి కోసం అని చెప్తున్నాం? ఈ మాటలు ఎవరి కోసం అండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న మాటలని ఎవరి కోసం అనిపిస్తుంది మీకు? యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించి అని ఈజీగా చెప్పేస్తున్నారు కదా. నిజంగానండి, మనం నేర్చుకున్నటువంటి బిబిలికల్ స్టాండర్డ్స్ ఎంత గొప్ప అంటే, ఇదే మాట ఒక దేశపు రాణి క్రింద ధనాగారం అంతా చూసుకుంటున్నటువంటి వ్యక్తి చదివాడు. చదివితే అతనికి అర్థం కాలేదు. ప్రవక్త ఎవని గూర్చి చెప్తున్నాడు? తన్ను గూర్చియా లేక వేరొకరిని గూర్చియా? దయచేసి నాతో చెప్పుమని అతడు అడుగుతున్నాడు. చూడండి, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకి ఇచ్చిన ఎంత గొప్ప భాగ్యం అంటారండి. ఒక దేశపు ఆర్థిక శాఖ మంత్రికి సైతం అర్థం కానటువంటి సంగతులు ఈరోజు వాళ్ళతో పోల్చినప్పుడు ఏమాత్రము
కొరగానటువంటి వ్యక్తులం మనకు ఈజీగా అర్థమైపోయి యశుప్రభుల వారు తండ్రికి కృతజ్ఞతాస్తులు చెప్పాడు. జ్ఞానులకు వివేకులకు దీన్ని మరుగు చేసి పసిబాలులకు తెలియజేశావయ్యా అని సంతోషంగా దేవుడికి కృతజ్ఞతాస్తులు తెలియజేశాడు. నిజంగా మనకి దైవ లేఖనాలలో ఉన్నటువంటి సారం ఎంత అర్థమైతే అంత సమర్థవంతంగా, అంత శక్తివంతంగా, అంత పరిపూర్ణంగా మన జీవితాలు ఉంటాయి. ఎందుకు ప్రతిదాన్ని మనం పట్టి పట్టి వెళ్ళాల్సి వస్తుంది? చాలా మంది అంటారు, అనుకోవచ్చు, ఇది సాగ తీసేస్తున్నారని. కానీ ఎందుకు అలాగా? ఒకవేళ మీలో ఎవరికైనా అలా అనిపిస్తే తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇదే. ఒకసారి 8వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30వ వచనం నుండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు చదువుచున్న లేఖన భాగమేమనగా, ఆయన గొర్రెవలి వధకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరించరు. ఆయన జీవం భూమి మీద నుంచి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు అడుగుతున్న ప్రశ్న చూడండి. ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. ఇక్కడ ఈయనకు ఒక విషయం తెలిసింది, ఒక విషయం తెలియలేదు. ఈయనకి తెలిసిన విషయం ఏంటి, తెలియని విషయం ఏంటి చెప్పండి? నపుంసకుడికి ఒక విషయం తెలిసిపోయింది, ఒక విషయం తెలియలా. తెలిసిన విషయం ఏంటి, తెలియని విషయం ఏంటి? అర్థమైన వాళ్ళు చెప్పండి. ప్రశ్న అర్థమైందండి? ముప్పై 34వ వచనంలో, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 34వ వచనంలో ఈ నపుంసకుడు మాట్లాడుతున్న మాటల్లో ఆయనకు తెలిసిన విషయం ఒకటి ఉంది, తెలియని విషయం ఒకటి ఉంది. ఏమిటి తెలిసిన విషయం, ఏమిటి తెలియని విషయం? అది ప్రవచనం అని తెలిసిందిన్నా, కానీ ఎవరి గురించి అనేది తెలియదు. గుడ్. నువ్వు చెప్పిన ఆన్సర్ బట్టి 2 విషయాలు తెలిసాయి ఆయనకు. నేను నువ్వు చెప్పింది నేను ఇంతవరకు ఆలోచన చేయలేదు తమ్ముడు. నువ్వు చెప్పిన తర్వాత రెండోది వచ్చేసింది. అదొక ప్రవచనం అని ఆయనకు తెలిసింది ఒకటి. ఓకే, ఇంకోటి ఎవరిని గూర్చినదో తెలియదు. తెలియనిదేమో ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించి చెప్తున్నాడా వేరొకరి గురించి చెప్తున్నాడని తెలియదు అనేది అర్థమైంది. ఇంకోటి ఉంది తెలిసింది, ఇప్పుడు చాలా ప్రధానమైంది. ఇప్పుడు యెషయా ఎవరని చెప్తున్నాడు? యెషయా ప్రవక్త అని. ప్రవక్త ఎవరిని గురించి చెప్పుచున్నాడు అంటే, ఆయన ప్రవక్తో, రాజు, న్యాయాధిపతో, సాధారణ మానవుడో, స్త్రీయో, పురుషుడో, దాసుడో, ఎవరో, ప్రధానమంత్రో, రాజు గిన్నెందించేవాడు, నపుంసకుడు, ఎవరు అన్నటువంటి స్పష్టత ఆయనకుంది. అంటే ఒక పుస్తకం దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఆ పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు అన్నటువంటి ఒక సాధారణటువంటి అవగాహనకు మనం రావాలి. చూసారా? అంటే ఇది చదవబడుతున్నటువంటి లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది ఎవరి కోసం చెప్పబడిందన్న విషయం ఒక దేశ ఆర్థిక మంత్రికే తెలియని విషయాలు ఈరోజు వాళ్ళతో పోల్చితే ఎంతో తక్కువ స్థానంలో ఉన్నటువంటి మనకి
దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎంత భాగ్యవంతులం మనం. కాబట్టి ప్రపంచంలో సీక్రెట్లన్నీ తెలియాలని నేను అనుకుంటూ ఉంటాం, కానీ దైవ గ్రంథములో నుంచి తెలుసుకున్నన్ని సీక్రెట్స్ ఎక్కడ ఉండవు. ఎందుకనంటే రహస్యములను బయలుపరచుట ఆకాశమందున్న దేవుడి వశము. ఆ దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు కనుక ఏ సీక్రెట్ తెలుసుకోవాలన్నా ఈజీగా బైబిల్లో ఉన్నటువంటి సారాన్ని మనం అర్థం చేసుకుంటే తెలిసిపోతాం. ఓకే, రైట్. అది గొప్పతనం మంది. ఇకపోతే ఇక్కడ మేము తెలియజేసిన యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రారంభానికి వచ్చేద్దాం, వివరణలోకి వెళ్దాం. శ్రవణొందిన సేవకుడు అని యేసు ప్రభుల వారి కోసం ఎందుకు రాయబడ్డం జరిగింది, అది ప్రవచించబడింది అని అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? వాస్తవికత ఏంటి? సేవను కూర్చున్నటువంటి వాస్తవికత, భక్తిని గుర్చిన వాస్తవికత, మానవ ఆసక్తిని గుర్చిన వాస్తవికత ఇక్కడ అర్థమైపోతుంది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మినడు. మేము అంటే ఎవరనుకుంటున్నారు మీరు? మేము అన్నాడు కదా ఇక్కడ. ఇక్కడ ఎవరు మేము అంటే? మీరేమనుకుంటున్నారు? ఎవరంటే మేము మేము అన్నదానికి అర్థం ఎవరు అనుకుంటున్నారు? మేమంటే మేమే అనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరు? ప్రవక్తలు అనుకుంటున్నానా నేను? వెరీ గుడ్ అక్క, 100% కరెక్ట్. అది మాట్లాడుతున్నది యెషయా గారు. యెషయా గారు తన తోటి ప్రవక్తలను కలుపుకొని మాట్లాడుతున్నాడు. మేము అంటే ప్రవక్తలు. వెరీ గుడ్ అక్క, కరెక్ట్. తర్వాత తెలియజేసిన సమాచారం అన్నాడు. అంటే ప్రవక్తలు ఒక సమాచారాన్ని తెలియపరుస్తున్నారంటే ఎలా చెప్తారు? వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానము, వాళ్ళ అనుభవాలు ఇవి చెప్తారా, లేకపోతే వీళ్ళు ఏం చెప్తారు? ఎక్కడి నుంచి వస్తుంది ఆ సమాచారం వాళ్ళకి? ప్రవక్తలకు సమాచారం ఎక్కడ నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుండి. 100% తిరిగిలేదమ్మా. సమాచారం సొంత సమాచారము కాదు, ప్రవక్తల నుంచి వస్తున్నటువంటి మాటలు దేవుడి తరపున వచ్చింది. ప్రవక్త అంటే దాని వ్యుత్పత్తి అర్థం, ఆ పదం ఎట్లా వచ్చిందనేది కూడా చాలా మంది చెప్తారు. ప్రభువు తరపున వక్త అని అర్థం. కాబట్టి వాళ్ళు ఓన్గా ఏం చెప్పరు. ఒకసారి ఇర్మియా గ్రంథం చూద్దాం, 49వ అధ్యాయం 14వ వచనం చూసి ఇక్కడికి వద్దాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం ఒకరు చదవండి. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానం వచ్చెను, జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదికి రండి, యుద్ధమునకు లేచి రండి. ఇక్కడ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందటండి? వర్తమానం ఇర్మియా గారికి ఎక్కడి నుంచి వచ్చిందట? యెహోవా యొద్ద నుండి వచ్చింది. దేవుడి దగ్గర నుంచి వర్తమానం రావాలి దైవజనులకు, ఎవరికి? ప్రవక్తలకు, ఎవరికైనా. కాబట్టి వాళ్ళు తెలియజేసిన, ప్రవక్తలు తెలియజేసిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని ఎవడు నమ్మెను అంటే ఎవరి కోసం ఇది? ఈ సమాచారం ఎవరి కోసం? ఆ ప్రవక్త చెబుతున్నది ఎవరి కోసం? దేవుడిచ్చినటువంటి సమాచారం ఎవరి కోసం? ఇది మనకు అర్థం కావాలి. అసలు ప్రజల కోసం. ఒక దైవజనుడు, వెరీ గుడ్ అక్క, దైవజనుడు మాట్లాడుతున్నాడంటే ఎవరి కోసం? అది ఆయన కోసమా? ఆయన ఏమన్నా లాభపడటానికా? లేదా మన కోసం? మన కోసం అయితే, మన కోసం అనగా అంటే ఏ పర్పస్ కోసం, మనకి ఏ ఉద్దేశం కోసం? ఇవన్నీ తెలియకుండా దేవుడి వాక్యం దగ్గరికి వస్తే ఏమీ ఎక్కవు. కాబట్టి మీరు నమ్మాలి అని, ఆ సమాచారాన్ని వినేవాడు నమ్మాలి అన్న ఉద్దేశంతో
దేవుడు మన కోసం రాయించాడు. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం అన్నది కేవలం మన యొక్క క్షేమం కోసం, మన అభివృద్ధి కోసం దేవుడు మనసు పెట్టి తరాలలో, యుగాలలో మరుగు చేయబడినటువంటి విషయాల్ని ఈరోజు మన మహిమ కోసం రివీల్ చేస్తున్నాడు, బయలుపరుచు చేస్తున్నాడు దేవుడు అనేది మర్చిపోకూడదు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు నా కోసం ఏవో మెలకువలు నేర్పించబోతున్నాడు నా దేవుడు. దేవుడి మాట వినబోతున్నప్పుడు ఇదే ఆలోచనతో మనం వినాలి. అప్పుడే దాని మీద మనకు దృష్టి సారించడం అనేది జరుగుతుంది, ఆసక్తి కలగటం అనేది జరుగుతుంది. లేని పక్షాన అలాంటి ఆశలు, ఆలోచనలు ఏవి కలగవు మనకి. దయచేసి ఈ విషయాన్ని ప్రియులు గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ నమ్మరా మానవులు? ఎవడు నమ్మెను అంటే అంత సులభం కాదు నమ్మటం అని అర్థం. రక్షణ పొందువారు కొద్దిమందే, శేషమే రక్షించబడును. ఇరుకు ద్వారమున అనేకులు పోవాలని అనుకుంటారు, కానీ వాళ్ళ వల్ల కాదు. నువ్వు ఎంతో పోరాటం చేస్తేనే. ఏమంటే ఒక దానికోసం పోరాటం ఎందుకు చేస్తారు చెప్పండి? ఎప్పుడు చేస్తారు? ఒక దానికోసం మానవుడు పోరాటం చేస్తున్నాడంటే ఎప్పుడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? అది సత్యం అని తెలిసినప్పుడు పోరాటం చేశారు. సత్యం అని తెలిసినప్పుడు. వెరీ గుడ్. ఇంకా సరే, కొన్ని పోరాటాలు చెప్తాను మీకు, అప్పుడన్నా అర్థమవుతుంది. చూద్దాం. ఉద్యోగాలు కావాలి అని పోరాటాలు చేస్తారా? తీరా చేశారు. ఉద్యోగాలు కావాలని పోరాటాలు చేస్తారు. జీతం పెంచాలని పోరాటాలు చేస్తారు. ఇప్పుడు మన ఉద్యోగస్తులందరూ ఇప్పుడు పిఆర్సి కమిటీ వేయండి, ఐఆర్ రిలీజ్ చేయండి, బకాయిలు డిఏలన్నీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తారంటే వాటి విలువ తెలిసిన వాళ్ళు పోరాటం చేస్తారు. వాటి ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు పోరాటం చేస్తారు. మనలో మన మాట భక్తిలో నిలదొక్కుకోవాలనో, అరే దేవుడి మాటల్లోని అర్థం మనకు బాగా బోధపడాలనో పోరాటం ఎవరితో చేశాం మనం? ఎవరితో పోరాటం చేసే అంత పోరాటం చేసైనా నిలదొక్కుకోవాలి భక్తిలో అన్నటువంటి రీతిగా మన జీవితం ఉండాలి. ఎస్, నేను 1999వ సంవత్సరం నుంచి మొదలుపెట్టే పోరాటం. 99 అప్పటి నుంచి మొదలైన ఈ పోరాటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తుది శ్వాస విడిచేంత వరకు కొనసాగాలి. దాని విలువ నాకు తెలుసు. భక్తి, దేవుడి మాటలలో ఉన్నటువంటి శక్తి, దానిలో ఉన్న సారం ఎప్పుడు నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న తపనతో ఉంటాను. తెలుసుకున్న దాన్ని తెలియని వాళ్ళకి అందరికీ తెలియపరచాలన్నటువంటి ఆలోచన. ఎందుకనంటే దాని విలువ ఎరిగిన వాడు దాన్ని పోగొట్టుకోడు. చాలా సింపుల్ గా మీరు తీసేసుకుంటారు దేవుడి సన్నిధికి రావటం. పోతే పోయింది, రాకపోతే కొంపలు ఏమైనా అంటుకుపోతాయా? కొంపలు అంటుకుపోవు, కానీ కొంపలో నువ్వు అంటుకుపోతావు తర్వాత. అది తెలియట్లా మనిషికి. ఓకే అండి, రైట్. గుర్తుపెట్టుకోండి, అంత సులభంగా ప్రపంచంలో నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు దేవుడి మాటల్ని. ఈరోజు నువ్వు నేను గట్టిగా పట్టుకున్నావు అంటే మనం ధన్యులం, ధన్యులం, ధన్యులం. ఎందుకనంటే ఎన్నెన్నో సూచక్రియలు, ఎన్నెన్నో భయంకరమైన కార్యాలు, మహత్ కార్యాలు చేసినటువంటి ప్రవక్తలను సైతం నమ్మని స్థితిలో ఉన్నారట. యేసుప్రభుల వారు వచ్చినప్పుడు కూడా స్వకీయులు కూడా నమ్మలేదని రాయబడింది బైబిల్. సొంత శిష్యులు యేసుప్రభుల వారు పట్టుబడ్డప్పుడు ఆరిపోయారు కదా. ఆయన ఎన్ని సూచక్రియలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందట. బైబిల్లో చెప్పినటువంటి మాటలు చూస్తుంటే మనసు తరుక్కుపోతుందండి. యోహాను సువార్త చూద్దాం, 12వ అధ్యాయం 37వ వచనం.
యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం నుండి చూస్తే అక్కడ యేసు ఈ మాటలు చదవమంటారన్నా? చదువమ్మా. యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఎంత అద్భుతమైన మాట! యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట ఉంది చూశారు. ఆ మాట నెరవేరిందట. ఎట్లా నెరవేరింది అంటే, ఇన్ని సూచక క్రియలు వారి మధ్య చేసిన నమ్మలేదట. సూచక్రియలు చేసిన నమ్మనలు ఉంటారా? నమ్మని వాడు ఏం చేసినా నమ్మడు. మర్చిపోకండి. నమ్మకం అనేది ఉంచటం అనేది మర్చిపోయినటువంటి వ్యక్తి, అది గురి కుదరనటువంటి వ్యక్తి ఏం చేసినా నమ్మడు. ఉదాహరణకి ఇంట్లో భార్య మీద భర్త మీద అనుమానం వచ్చింది. నమ్ముతారా అంత ఈజీగా? తర్వాత అనుమానం పడిన తర్వాత ప్రతిదీ ఆ కోణంలోనే చూస్తారు. ఇక అవునా కాదు? మీరు చెప్పండి. ఒక్కసారి అనుమానపు బీజాలు పడ్డాయి అనుకోండి, ప్రతిదీ అనుమానంతోనే చూస్తారు. అలాంటి గమనిస్తున్నావా లేదా? మనం లోకంలో జరుగుతున్నాం అంతా అది కదండి. ప్రతిదీ అలాగే చూస్తాం, ప్రతిదీ ఆ కోణంలోనే చూస్తాం. నేను ప్రారంభం నుంచి నిన్ను గమనిస్తున్నా. ఈ మాటలు విన్నారా? నాకు ఫస్ట్ నుంచి డౌటే నీ మీద. ఈ మాటలన్నీ వినపడుతూ ఉంటాయి. నమ్మని వాళ్ళు ఏం సూచక్రియలు చేశారు, క్రిస్తవులు వాళ్ళు అత్కారాలు చేశారు, చచ్చుకున్న వాళ్ళు లేపారు. లోకం పుట్టినది మొదలుకొని పుట్టు గుడ్డివాడికి కన్నులు ఇచ్చిన దాఖలా లేకపోయినా చేశాడు. తండ్రి యొద్ద నుంచి మరుగు చేయమని అనేకమైన సత్యాలు చెప్పాడు. ఆఖరికి ప్రాణమే పెట్టేశాడు. ఆయన నమ్ముతున్నారు అందరూ. మీరు అనుకుంటూ ఉంటారు ఏమనంటే, అన్ని జనులు మాత్రం నమ్మట్లేదు. ధన్య జనులను పిలువబడుతున్నటువంటి మనలో కూడా చాలా మంది నమ్మట్లా. నమ్మితే ఇలా ఉన్నామండి, నమ్మితే ఇలా ఉన్నాం. మన జీవితంలోనికి ఎవరిని మనం ఒక గొప్ప స్థానంలోకి తెచ్చుకోకూడదు. మర్చిపోకండి. ఒక దేవుడిచ్చినటువంటి ఈ భక్తి జీవితాన్ని తప్పితే ఎవరిని అంతగా ఎంటర్టైన్ చేయకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలో మీ అందరి జీవితంలో ఉన్నట్టుగానే తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లలు, ఉద్యోగం, సంపాదన, పరిచర్యలు అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిలో బిగినింగ్ నుంచి పొరపాటును కూడా ఎంతమంది జోక్యం చేసుకున్నా భక్తి జీవితం ఇంచు కూడా కదలకుండా గట్టిగా కాపాడుకోవాలి. అది చాలా ప్రధానమైనది. మర్చిపోకండి. కన్సిస్టెన్సీ అంటారు, స్థిరత్వం, భక్తిలో స్థిరత్వం. కొంతమంది సచ్చు కారణాలు చెప్తారు. ఎందుకు దేవుడి సన్నిధానానికి రాలేదంటే, ఎందుకు నువ్వు ఆన్లైన్కి ఎందుకు రావట్లేదు, మంచి విషయాలు జరుగుతున్నాయి కదా అంటే కారణాలు చెప్తారు. ఇదే నువ్వు జాబ్కి ఎందుకు రాలేదు అని అడిగితే చెప్తారా? అసలు రాకుండా పోతావు నువ్వు. జాబు విలువ తెలిసింది నీకు, అందుకే దాని మీద అటెన్షన్. మరి దీని విలువ తెలియదు కదా, అందుకే దాని మీద నిరుత్సాహం. నమ్మరట. ఆ నమ్మని వాళ్ళ జాబితాలో మీరున్నారో నేనున్నానో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. విందులని నేను ఎవరితో చెప్పాలయా? వాళ్ళ మనసులు సిద్ధంగా లేవయా అని బాధపడ్డాడు ఒకరోజు ఇర్మియా గారు. ప్రిపరేషన్ లేదు వాళ్ళకి, అన్నిటికీ ప్రిపరేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. కుటుంబంతో బయటికి వెళ్ళి జాలీగా ఉండటానికి ప్రిపరేషన్ ఉంది,
సంపాదించుకోవడానికి ప్రిపరేషన్ ఉంది. ఉం? దేవుడితో రిలేషన్ తప్ప అన్ని సంబంధాలు కాపాడుకోవాలన్నటువంటి తపన ఉంది కానీ ఇది లేదు. కాబట్టి ఆ రోజు ప్రవక్తలకు కానీ యేసు ప్రభుల వారికి కానీ అపోస్తలులకు కానీ ఈ రోజు సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక గ్రౌండ్ రియాలిటీ, ఒక బిట్టర్ ఫ్యాక్ట్ అంటున్నారు, చేదు నిజం ఏమిటి అంటే అందరూ నమ్మరు. సంఘంలోకి వచ్చిన ప్రతి విశ్వాసి నమ్మే స్థితిలో ఉండరు. ఆన్లైన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుడి మాటల్ని నమ్మే స్థితిలో ఉండరు. మీరు ఏమనుకున్నా సత్యం అదే. నమ్మిన వాళ్ళైతే పట్టుకున్న దాన్ని గట్టిగా చేపడతారు. చెప్పబడిన దాని ప్రకారం, చెప్పిన దాని ప్రకారం వాళ్ళు జీవితాల్ని మౌల్డ్ చేసుకుంటారు. దీంతో పాటు మేమేంటి ఇంతకాలంగా దేవుడి మాట్లాడినాం, ఎంత శ్రేష్టమైనవి ఉన్నాయి అని తాము రావడంతో పాటు 10 మందిని కూడా తీసుకొస్తారు. ఇవి నమ్మిన వాడి యొక్క సూచనలు. మీరు ఆ నమ్మిన వారి జాబితాలో ఉన్నారా? మరి మీ సంఘానికి మీరు ఎంతమంది తీసుకొస్తున్నారు? మీరే రాను. వస్తే నో ప్రాబ్లం, నేను చెప్తున్నా. మీకేం తెలుసు, మీరు వచ్చి చూసారా అంటారేమో. రాని వాళ్ళకే ఇది, వచ్చిన వాళ్ళకి తగలవు, ఇవి సంబంధం లేదు. మళ్ళీ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకోరండి. మనమే రామనప్పుడు 10 మందిని ఎక్కడ తీసుకురాగలం? అందుకే గుర్తుపెట్టుకోండి, నమ్మటం అన్నది అంత సులభమైన విషయం కాదు భక్తిలో. గుర్తుంచుకోండి. తర్వాత శ్రమనొందిన సేవకుడిగా యేసుప్రభుల వారు ఎలా ఉన్నాడు అని అంటే అక్కడ కొన్ని పోలికలు చెప్తూ ఉంటున్నాడు. ఏమిటి ఆ పోలికలు అంటే లేత మొక్క, 2వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో, లేత మొక్కల ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా అతడు దేవుడి ఎదుట పెరిగాడు. ఏమంటే ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా? మొలవదన్న. మరి ఏంటిది చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? అది సాధ్యపడుతుంది. ఏవక్క చెప్పండి. భూమిలో అయినా సాధ్యపడుతుంది అన్నట్లుగా చెప్పారు. ఓకే, రైట్. ఇంకా ట్రై చేయండి. అంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు అట్లా సాధారణంగా చదువుకుంటూ వెళ్ళకూడదు. ప్రతిదీ పరిశీలనాత్మకంగా చదవాలి. చెప్పండి అమ్మా. సాధ్యం కానిది సాధ్యమైనది. ఓకే రైట్. ఇంకా ఇక్కడ ఎండిన ఎడారిలోన మొలిచిన మొక్క కొంచెం బలంతో కూడినది. ఎందుకంటే అక్కడ వసతులు ఏవి లేకపోయినా అది మొలిచి బతకాలని పడే తపన. ఓకే అక్క, మంచిది, నేను చెప్తా వినండి. అక్కడ బలమైన మొక్క అని చెప్పలేదు అక్క. బలమైన అని చెప్పలే. ఏమనుంది? లేత మొక్క అన్నాడు. లేత మొక్కలు ఎడారిలో ఉండవు. ఎడారిలో పుట్టుకొచ్చిన ప్రతి మొక్క చాలా బలంగా ఉంటుంది, బండగా ఉంటుంది. కాబట్టి ఆ పోలిక కరెక్ట్ కాదు. గమనించండి. ఎండిన భూమి, ఇవన్నీ సాదృశ్యాలు. ఎట్లా సాదృశ్యాలు అంటే, భూమి ఎండింది అని అంటే భూమి ఎవరికి సూచిక అంటే జనాలకు సూచిక. నరుడు మానవుడు లేకపోతే ఆ భూమికి అర్థం లేదు. ఎండిన భూమి అంటే భక్తి చచ్చిపోయింది. దేవుడి మాటలు వినే స్థితిలో మనిషి లేడంటే ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు? ఎండిన భూమి లాంటి వాళ్ళ మధ్యకి యేసుక్రీస్తు అనే లేత మొక్క విద్భవించాల్సి వచ్చింది. అంటే దావీదు యెషయి మొద్దులో నుంచి చిగురు వచ్చిందంటారే, అలా మొద్దు బారినటువంటి బతుకులు, ఇంకా చెప్పాలంటే మూడు బారిన బతుకులు, అదే ఎండిన భూమిలో నుంచే లేత మొక్క అంటే వాళ్ళ గోత్రము, వాళ్ళ యొక్క
సొంత జనములో నుంచే యేసు ప్రభుల వారు వచ్చాడు అని అర్థం. ఈయనేమో లేత మొక్క, జనాలేమో ఎండిన భూమి. ఎండిన భూమిలో సాధారణంగా ఖచ్చితంగా ఏ మొలక రాదు, కానీ రావాల్సి వచ్చింది. మన మీద దేవుడికున్న ప్రేమ ఏం చేస్తుందంటేనండి, గుర్తుపెట్టుకోండి, నమ్మిన వాడిని కాపాడడానికి కూడా ప్రకృతి యొక్క ధర్మాలను మార్చేస్తాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నా నమ్మిన వాడిని కాపాడుకోవటానికి ప్రకృతి యొక్క ధర్మాలను మార్చేస్తాడు. అలా మార్చిన దాఖలాలు ఉన్నాయా? నమ్మిన వాళ్ళని కాపాడుకోవడానికి ప్రకృతి ధర్మాలను సైతం మార్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయన్నా. ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. యెహోషువ గారు యుద్ధం చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఎక్కడన్నా అది ధర్మం ప్రకారం ఆలోచన చేస్తే అవి ఆగేది ఉండదు. మనం ఆగడం తప్ప, మనం ఆగిపోతాం, మన జీవితాలు ఆగిపోతాయి తప్ప సూర్యుడు చంద్రుడు ఆగటం ఏంటి? వెరీ గుడ్, సూపర్ ఎగ్జాంపుల్. ఇంకా చెప్పమ్మా. లాజర్ గారు వెరీ గుడ్ అమ్మా. చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేవటం అనేది ఎక్కడా ప్రకృతి ధర్మం కాదు. కానీ లాజరు గారిని తిరిగి లేపటం జరిగింది, యాయిరు కుమార్తెను లేపటం, నాయనను ఊర్లో విధవరాల కుమార్తెను లేపడం జరిగింది, తబితాలను దోర్కాను లేపటం జరిగింది, తర్వాత ఐతుకని యవనస్తుని తిరిగి లేపటం జరిగింది. ఎస్, ఇలాగ జరిగింది. సూపర్. ఇంతేకాదు, ఇంకా చెప్పండి. యోనా గారు విషయంలో చేప కడుపులో 3 రోజులు ఆయన దాచుకోవటం. చెప్పండి అక్క సుధాకర్ అక్క. హిజ్కియా రాజుకు 15 సంవత్సరాలు మళ్ళా ఆయుష్ను పొడిగించటం. ఇక్కడ కొంచెం క్లారిటీ ఇవ్వాలక్క, మర్చిపోకండి. వర్షం 3.5 సంవత్సరాలు పడకుండా ఆపినట్టు. వెరీ గుడ్ అమ్మా. వర్షం అనేది 3.5 సంవత్సరాలు ఆగకుండా ఆపేయటం అనేటటువంటిది. ఎస్, వర్షాకాలంలో వర్షం రావాలి, కానీ 3.5 సంవత్సరం వర్షాకాలం వచ్చినా కూడా పడాల. తర్వాత హిజ్కియా గారికి 15 సంవత్సరాలు ఆయువు పెంచటం అనేటటువంటి మాట, దీని ఈ పాట నేను చెప్పాను అనే గుర్తు కూడా చేశాను. మీరు మరి గుర్తుపెట్టుకున్నారు లేదా నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకున్న ఒకటి, ఆయువు అరక్షణం కూడా ఎవరికి పెంచబడదు. ఆయువు ఒక్క మనిషికి అరక్షణం కూడా పెంచబడడం జరగదు. మరి హిజ్కియాకి ఎట్లా పెరిగింది? నేను మీకు ఒక పాట ఏమక్క, ఆయనకిచ్చిన ఆయుష్నే ముందుగా పోకుండా మళ్ళీ అందుకే ఆ విషయం చెప్పా, అందుకే ఆ క్లారిటీ మీకు ఉండాలి. దాని మీద పాఠం ఉంది. ఆయన తన ఆయుష్, అందుకే నేను ముందుకు వస్తాడు అడిగాను, 15 ఎందుకు పెంచాలి? 25 పెంచచ్చు కదా, దేవుడి చేత కదా అది. పోనీ 10 పెంచచ్చు కదా, గుర్తుపెట్టుకోవడానికి బాగుంటది కదా నంబరు. ఎందుకు 15 అంటే పోగొట్టుకున్నది 15, దేవుడిచ్చిన ఆయుష్లో పోగొట్టుకున్నది 15, అందుకే తిరిగి 15 తెచ్చుకున్నాడు. ఎస్, ఆ విధంగా రావటం కూడా అది పోయినట్టు. మరణకరమైన రోగం వచ్చిందంటే చచ్చిపోవాలి, చనిపోకూడదు. ఇలా చాలా ఉన్నాయి. అసలేంటి చాలా చాలా విషయాలు మీరు ఎర్ర సముద్రం పాయలు చేయటం, సముద్రం పాయలు అవటం ఏంటండి? ప్రకృతికి ఎక్కడన్నా జరిగింది చూసారు అప్పుడన్నా? అట్లా లేదు. తర్వాత శద్రక మేషక అబేద్నెగోలు గారిని అగ్నిగుణంలో వేస్తే కనీసం వెంట్రుకలు కాలిన వాసన లేదు, బట్టలు కాలిన వాసన లేదు, వేసినోడు కాలిపోయాడు మళ్ళీ. అది ప్రకృతి విరుద్ధం. చెప్పండి అక్క. అగ్నివాసనే రాలేదంటే అదే అక్క, అది చెప్పాను. సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేస్తే సింహాలు ఏం చేయాలి? చంపి పడేయాలంటే. ఏమాత్రం పోడండి అంది సింహాల ముందు దానియేలు గారు. ఎస్, అట్లాగే సమాధి ఖాళీ అయిపోవటం, యేసుప్రభు సమాధి పడ్డారు. దేవుడు నమ్మిన వాడి కోసం ప్రకృతి ధర్మాలను మార్చేస్తాడు. ఇంకా నమ్మని వాడు నమ్మడం కోసం కూడా ధర్మాన్ని మారుస్తాడు. నా మహిమను చూస్తావంటే. అవునక్క, మంచిదక్క, కరెక్ట్.
నమ్మిన వాడి కోసం ప్రకృతి ధర్మాలు మారుస్తాడు. నమ్మని వాడు నమ్మడం కోసం. ఎందుకంటే అందరును అంతటను మారుమనసు పోతాడు. ఎప్పుడు నశించిపోకూడదు, అందరూ నా పిల్లలే అనుకున్నాడు కనుకనే ఎండిన భూమిలో లేత మొక్కగా ప్రభువును పంపటం జరిగింది. కానీ ఈ ఎండిన భూమిలో ఆ లేత మొక్క వచ్చిన అరే ఎట్లా సాధ్యమైంది ఇది? ఎందుకంటే యూదులు, ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎలాంటి వాళ్ళని చెప్పబడింది? వాళ్ళు పితృహంతకులని, మాతృహంతకులని, అవిధేయులని, దుర్మార్గులని, వ్యభిచారులని, దోచుకుని వారని, దొంగలని, అబద్ధ సాక్ష్యం పలుకువారని, దేవుడు వద్దు అన్నటువంటి అన్ని పనులు ఒక ఒక హక్కుగా, జన్మ హక్కులాగా చేసినటువంటి వాళ్ళందరి జాతిలో నుంచి ఒక ఆణిముత్యం, పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రపంచ చరిత్రలో ఒకే ఒక ఛాలెంజ్ చేసినటువంటి ఒకే ఒక్కడు. ఏమిటది? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించు. ఒక్కడి దగ్గర నోరు పెగల, ఒక్కడు కూడా నోరు తెరవలేదు, ఇదిగో నువ్వు ఫలానా పాపం చేశాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభులు వారికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. కానీ ఎందుకు మా మధ్యలో నుంచి ఇట్లాంటి వాడు పెరిగాడు, ఎవరి కోసం ఇదంతా అని ఆలోచన చేయకపోగా ఆయనను స్వరూపము గాని సొగసు గాని లేకుండా, గుర్తుపట్టడానికి పరిస్థితి లేకుండా ఆయన ఛిద్రం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, సేవ చరిత్ర రిపీట్ చేసేది. నేను ప్రవీణ్ అన్న చనిపోయిన సమయంలో చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. సేవకు వచ్చావంటే చావుకు వచ్చావని. చాలా సవాల్తో కూడుకుందండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నన్ను ఎవడో ఒకడు వచ్చి చంపేయటము, కాల్చేయటము, నరికేయటము ఇవి చేయడు. అంతవరకు అవసరంలా, మనం అంతటి వాళ్ళం కాదు. రోజు నిద్రను కూడా కొంచెం కంట్రోల్ చేసుకుని దేవుడి సన్నిధులకు రావటం పెద్ద సవాల్ అయిపోయింది. ఆ చెప్పిన వినబడుతున్నటువంటివన్నీ గుర్తుపెట్టుకుని పాటించటమే పెద్ద సవాల్. అది శ్రమ. అది నిలదొక్కోవాలనుకున్నవాడికి శ్రమ. ఏమి వద్దనుకున్నవాడికి ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంటుంది జీవితం. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని భక్తిలోనికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి దేనికైనా సిద్ధం ఉండాలి. శ్రమ అయినా, కరువైనా, హింసైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనత అయినా, ఆకలి దప్పులైనా అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి. దేవుడు ఈ మాటలు చెప్తున్నది అందుకే. యేసుప్రభుల వారు మనకు మాదిరట, ఆయన అడుగుజాళ్ళు మనం నడవాలట. ఆయన శ్రమ నొందిన సేవకుడు. మరి ఈరోజు సేవకుడు ఎట్లున్నాడు? కష్టపడే సేవకులు ఎంతమంది ఉన్నారు? సంఘం కోసం ప్రాకులాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భక్తిలో నిలబెట్టాలి, మంచిగా మేపాలి, మంచిగా కాయాలి, మంచి మేత పెట్టాలి. మనం తండ్రి తల్లిదండ్రులు బిడ్డలు ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మన దగ్గర ఖచ్చితంగా ఏం చేస్తారంటే, ఒక మనసులో వాళ్ళకి ఆలోచన వస్తుంది, మంచి తిండి పెట్టాలి. అందుకే నాన్న నువ్వేం తింటావు, ఏం చేయమంటావు అడిగి తయారు చేసి కొసరి పెడతాం. అది బిడ్డల మీద ఉన్న ప్రేమ. దేవుని పిల్లలంగా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా భౌతికంగా పెడుతున్నారు బాగానే ఉంది, కానీ ఆత్మీయంగా పిల్లలకు ఆహారం పెడుతున్నామా? కూర్చోబెట్టి పిల్లలకు నేర్పించగలుగుతున్నాం మనం? ముందు కాపరికి ఆ మనసు ఉండాలి, దైవజనుడికి ఆ మనసు ఉండాలి. మీ దగ్గరకు వస్తున్న ప్రతిసారి ఈ 25 ఏళ్లలో నేను నేర్చుకున్న ప్రతి అనుభవాన్ని ఏది దాచుకోకుండా చెప్పాలని ఆశతోనే వస్తాను. ఏదన్నా కొన్ని మూసిపెట్టుకోవాలి, దాచేసుకోవాలని ఉండదు. ఏమండి, మీకు సంబంధించినటువంటి ఆస్తి తాలూకు విషయాలు అవన్నీ కూడా మీ పిల్లలు చెప్తారా చెప్పరా? ఎవరికి చెప్తారు? వాళ్ళు చెప్పకపోతే ఎవరికి చెప్తారు?
ఈవెన్ కొంతమంది తల్లిదండ్రులు అయితే పిన్లు ఉంటాయి కదండి, ఏవి ఫోన్పే సంబంధించినటువంటివి, అకౌంట్ సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించి పిన్ నెంబర్లు కూడా పిల్లలు చెప్పేస్తారు. చెప్పడం తప్ప? తప్పు కాదన్నా. వాళ్ళకి చెప్పాలి. ఎవరికి చెప్తావు? ఇక వాళ్ళకి చెప్పాలి. కాబట్టి అలా ప్రతిదీ దాచుకోకుండా అందించాలి అందరికీ. ఇది కష్టం, ఇది ప్రయాస, ఇది శ్రమ. మన ప్రభుకే తప్పలేదు, సృష్టికర్తకే తప్పలేదు. మనకెందుకు? వాళ్ళకు లేని కంఫర్ట్స్ మనకెందుకు? అసలు వాళ్ళతో పోల్చినప్పుడు మనం చాలా చాలా అనుభవిస్తున్నాం ప్రపంచంలో. చాలు, ఇదే ధన్యత. ఇక నాయన నీకోసం నేనేం చేయాలి, నా కోసం నువ్వు చాలా చేస్తావు, నీకోసం నేనేం చేయాలి అన్న తపనతో ప్రిపేర్డ్గా మనం ఉండాలి మన జీవితాల్లో. శ్రమ నొందిన సేవకుడు మన ప్రభు, ఆయన తరపున శ్రమ నొందుటకు సిద్ధంగా మనం ఉండాలి. ఇది యేసుక్రీస్తు నామమును గుర్చినటువంటి సత్యంలో శ్రమ నొందిన సేవకుడు, లేదా అలక్ష్యము చేయబడిన సేవకుడు, లేదా తృణీకరించబడిన నువ్వు నేను సేవ చేస్తూ ఉంటే 10 మంది గుర్తించలేని పరిస్థితి. ఎవడో గుర్తించాలని చేయకూడదు సేవ. చాలా మంది నన్ను గురించి చెప్తూ ఉంటారు, అన్న మరి ఇంత పరిస్థితిలో ఉన్నారు మీరు, మీ గురించి అసలు ఎక్కడ పెద్దగా ఉండదన్న, ఏంటి మీరు ఎందుకు అట్లా ఉన్నారు, ఏదో ఒకటి చేయండి, ఎవరితో డిబేట్ చేసేయండి, చాలా ఈజీగా పోతారు, లేదా ఎప్పుడైనా ఈ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చేసేయండి, అందరికీ తెలిసిపోతారు అని చెప్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర గుర్తింపు పొందాలని, ఎవరి మెప్పు పొందాలన్నటువంటి విషయం మనకు తగదు. ఎవరైతే దేవుడు నాకు అనుగ్రహించారో వాళ్ళకి తెలిస్తే చాలు అనేటటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా తృణీకరించినా ఇబ్బంది లేదు, వాళ్ళు పట్టించుకోకపోయినా ఇబ్బంది లేదు. నేను అందుకే ఎవరిని ఫోర్స్ చేయనండి, ఏ విషయంలోనైనా సరే. ఉన్న విషయం చెప్పేటం నా చేతికి వచ్చిన పని నేను చేసుకెళ్ళిపోవటం. కారణం ఏంటంటే నా ప్రభు నాకు ఆదర్శం. విషయాలు గుర్తుపెట్టుకొని శ్రమ నొందిన సేవకురాండ్రంగా ఎదుగుటకు సిద్ధపడాలని ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి, త్వరగా సమ్మప్ చేసేయండి అమ్మా.